వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఈరోజు మా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చే జర్నీ వీడియోని పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఆ రోజు మార్నింగ్ ఏమేమి మా హస్బెండ్ కోసం మా అత్తయ్య మురుకులు చేస్తున్నారన్నమాట. సో అసలు మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో కారాలు అని చెప్పి అంటారు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంతా మురుకులు అని చెప్పి అంటారు అన్నమాట. సో కారాలు అంటే ఎక్కువ అర్థం కాదని చెప్పి నేను కూడా ఇంకా మురుకులు అనడం స్టార్ట్ చేసిన. సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ చాలా ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ లాగా ఇది ప్రిఫర్ చేస్తారు మురుకులు అనేది. అండ్ మా అత్తయ్య చాలా బాగా చేస్తారు కూడా. సో నాకైతే శనగపిండి ఇంకా బియ్యం పిండి మిక్స్ చేసినవి కొంచెం సన్నగా ఉంటాయి కదా, ఆ మురుకులు చాలా బాగా నచ్చుతాయి మా అత్తయ్య చేసేవి, అప్పాలు కూడా. బట్ మా హస్బెండ్కి శనగపిండి అంత నచ్చదు అనమాట, ఓన్లీ బియ్యం పిండి ఉండే మురుకులు నచ్చుతాయి. సో ఇంకా ఇవి చేస్తున్నారు బియ్యం పిండివి. యాక్చువల్లీ దీంట్లో సన్నగా ఉన్నా కానీ తింటారు మా హస్బెండ్. కానీ మా ఇంట్లో మురుకుల ప్రెస్ ఉంటుంది కదా, అది ఇదే ఉందన్నమాట, ఇదే సైజు ఉంది. సో లాస్ట్ టైం నేను ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళినప్పుడు మా డాడీ తీసుకొని వచ్చారు నా కోసం. ఇది తీసుకొని పో, ఎప్పుడన్నా నీకు తినాలనిపిస్తే ఆర్ పునీత్కి తినాలనిపిస్తే చేసుకోండి, మంచిగా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా చేసుకోండి, ఒకవేళ ప్యాకేజ్ ఇక్కడ నుంచి పంపించలేని టైంలో అని చెప్పి అన్నారు. సో అది ఇప్పుడు యూజ్ అయింది. మధ్యలో ఒకసారి ప్రెగ్నెన్సీలో సంక్రాంతి వచ్చినప్పుడు చేసుకుందామా అని చెప్పి అడిగిన మా హస్బెండ్ని, కానీ అవసరమా అంతసేపు నిల్చొని ఎందుకులే చేయడము, అండ్ అపార్ట్మెంట్లో ఉండే కదా పొగ రావడము అదంతా అవుతుంది, అండ్ ఇండక్షన్ స్టవ్ కదా అంత మంచిగా కూడా. సో మురుకులు అప్పాలు అంతా అయిపోయినాక మేము కూడా లంచ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో లగేజ్ అంతా ఉంది కదా, అంటే ఇప్పుడు మా అత్తయ్యకి 2 పెద్ద బ్యాగ్స్, మళ్ళీ ఇంకో క్యాబిన్ బ్యాగ్ చిన్నది, మా మామయ్యకి 2 పెద్ద బ్యాగ్స్, మళ్ళీ క్యాబిన్ బ్యాగ్ చిన్నది, నాకు 2 బ్యాగ్స్, ఇంకో చిన్న బ్యాగ్, మళ్ళీ మా బుజ్జానికి కూడా ఒక బ్యాగ్, స్ట్రోలర్, కార్ సీట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 2 కార్స్ కావాల్సిండే. సో ఒక టెస్లాలో చాలా మటుకు పట్టినాయి అనమాట. ఇంకొక టెస్లా మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు, సో దాంట్లో ఇంకా అలాగే ఎంత పెట్టేసినాము. అండ్ లగేజ్ పెడుతున్న టైంలో బాయ్స్ ఇక్కడ మా అత్తయ్య మామయ్య కూర్చొని పాపతో ఆడుకుంటున్నారు, అండ్ వాలీతో కూడా కాసేపు అట్లా బాయ్ బాయ్ అని చెప్తున్నారు. సో వాలీకి ఇంకా వీళ్ళకి చాలా ఎక్కువ కనెక్షన్ అనమాట. బికాజ్ మా హస్బెండ్ వాలీని తీసుకున్నాక కోవిడ్ అని తీసుకున్నారు. సో అప్పుడు పెళ్లి కోసం అని ఇండియా వచ్చినప్పుడు వాలీని కూడా తీసుకొని వచ్చారన్నమాట. అండ్ అప్పుడు తర్వాత మళ్ళీ 3rd వేవ్ అని చెప్పేసి కొంచెం ఫ్లైట్లో రిస్ట్రిక్షన్స్ ఉండే, ఇట్లా పెట్స్ నాట్ అలౌడ్ అని చెప్పి. సో అప్పుడు ఇండియాలోనే వదిలేసి రావాల్సిందే అనమాట. సో అప్పుడు మా అత్తయ్య వాళ్ళకి ఒక 2.5 years చాలా అలవాటు అయింది వాలీ. తర్వాత నేను మొన్న తీసుకొని వచ్చిన, మళ్ళీ మా అన్నయ్య పెళ్ళప్పుడే వచ్చిన కదా, అప్పుడు యూఎస్కి మళ్ళీ తీసుకొని పోయినా వాలీని. సో వాళ్ళు చాలా మిస్ అయ్యిండే అప్పుడు కూడా. అండ్ మళ్ళీ ఇప్పుడు 5 months స్పెండ్ చేసిన కదా వాలీతో టైం, మళ్ళీ ఇప్పుడు మిస్ అవుతుండే అనమాట. సో అట్లా మా అత్తయ్య వాళ్ళు వాలీకి సెండ్ ఆఫ్, అండ్ మా హస్బెండ్ ఏమో మాకు సెండ్ ఆఫ్ అనమాట. సో ఇలా జరిగింది. అండ్ మా హస్బెండ్ ఇప్పుడు ఎక్కువగా మిస్ అయ్యేది మా చిన్ని బేబీని. అంటే పుట్టంగానే యూజువల్గా ఇక్కడ ఇండియాలో తల్లిగారింటికి వస్తుంది కదా, అప్పుడే ఓకే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. కానీ యూఎస్లో మాకు ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి 3 months చూడడం జరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళకి ఇల్లు కూడా బాగా చెప్పండి అని చెప్తున్నాను నేను. సో ఫైనలీ మేమైతే ఫ్లైట్లో లైక్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాము. సో యూజువల్గా ఇక్కడ యూఎస్లో అయితే 2 hours బిఫోర్ ఉండాలి అని చెప్పి అంటారంట. సో మేము ఎప్పుడు ఇట్లా టైం ఇంకా 2 hours ఉంది అనగానే పోతాము. ఇండియాలో అయితే 3 hours అని చెప్తారు కదా. సో అట్లా స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇంకొక 2 hours ఉంది అన్నాగా మెల్లిమెల్లిగా ఈ వీడియోలో నేను చెప్తాను మేము ఏమేమి తీసుకున్నాము, డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయి, అండ్ బేబీకి ఏమేమి అవసరం అవుతాయి ఐటమ్స్ అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు కొంచెం మా అత్త ఇంకా మా మామయ్య ఎమోషనల్ అయ్యారనమాట. అంటే 13 years అయింది మా హస్బెండ్ యూఎస్కి వచ్చి. ప్రతిసారి వచ్చినప్పుడు ఆర్ ఇట్లనే వాళ్ళు వచ్చినప్పుడు ఆర్ పునీత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లనే ఎమోషనల్ అవుతూ ఉంటారు. కానీ ఈసారి ఏమైపోయిందంటే 5 months ఇక్కడే ఉండేసరికి మంచి మెమొరీస్ అన్నీ ఇట్లా, అంటే రేపు వెళ్ళిపోతున్నాం ఆర్ డేస్ కౌంట్ చేసుకున్నట్టు లేదనమాట. వాళ్ళకి ఎక్కువ డేస్ స్పెండ్ చేసినట్టు ఉండింది. సో వన్స్ ఇట్లా వదిలే వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధ వేసింది అనమాట వాళ్ళకు కూడా. ఎవరైనా అంతే కదా, పిల్లలు దూరం వెళ్తూ ఉంటే బాధ ఉంటుంది. మా హస్బెండే 3 months బేబీని దూరం పంపిస్తున్నాడు అని అంటేనే ఫుల్ ఫీల్ అయిపోయినారు. ఇంకా వీళ్ళు అంత పెద్ద సన్ ఇంకా దూరం వెళ్తున్నాము అని అంటే ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి వాళ్ళకి. బట్ కెరియర్ని చూస్ చేసుకున్నారు మా హస్బెండ్. సో అందుకే ఇలా దూరం ఉండాల్సి వస్తుంది అనమాట.
ఎక్కడ పోతున్నాం ఎక్కడ పోతున్నాం. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ మా దగ్గర చాలా లగేజ్ ఉండే కదా, సో నా లగేజ్ ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ మా అత్తయ్య మామయ్యని మా హస్బెండ్ తీసుకొని పోయి వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ ఇన్ చేయించేశారు. సో వెయిట్ అంతా కూడా వాళ్ళది నార్మల్గానే ఉండే. అండ్ ఆ తర్వాత వచ్చి బేబీని నన్ను ఇంకా మా లగేజ్ని తీసుకొని మా హస్బెండ్ మళ్ళీ వచ్చారు. సో ఇక్కడ నా 2 బ్యాగ్స్ పెద్ద పెద్దవి, మా బేబీది ఒక పెద్ద బ్యాగ్ 3 ఇచ్చేసామన్నమాట. అండ్ మేమేమనుకున్నామంటే ఒక క్యాబిన్ బ్యాగ్ ఉంది కదా 7 kgsది, సో అది కూడా తీసుకుంటారేమో, అంటే యూజువల్గా అప్పుడప్పుడు తీసుకుంటారు కదా, మేము పెట్టేసుకుంటాము అని చెప్పి చెక్ ఇన్ చేసేస్తారు ఆ క్యాబిన్ బ్యాగ్ కూడా. సో అట్లేమైనా పాసిబుల్ అవుతుంది, బికాజ్ నాకు బేబీ ఉంటుంది కదా, కొంచెం ఆ బ్యాగ్ కూడా ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్నట్టు అడిగాము. బట్ వాళ్ళు అక్కడ అసలు ఎలా లేదు, మీరే ఫ్లైట్లో పెట్టుకోవాలి, ఒకవేళ ఇక్కడ ఇస్తే ఎక్స్ట్రా $200 అంటే సపరేట్ ఒక చెక్ ఇన్ బ్యాగ్ ఇస్తున్నట్టుగా మనం డబ్బులు పే చేయాలని చెప్పి అన్నారు. ఆ తొక్కలే, అంత సీన్ లేదు, మేమే తీసుకొని పోతామని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. సో ఫస్ట్ ఏమన్నారంటే ఎయిర్వేస్లో ఒక క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది, నాకు అది, బేబీకి ఓన్లీ 1 చెక్ ఇన్ బ్యాగ్ 23 kgs, ఇంకా మిగతా ఏ బ్యాగ్స్ ఉండొద్దు అని చెప్పారు. బట్ మాకు అక్కడ ఎయిర్పోర్ట్లో కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే లేదు, బేబీకి ఒక బ్యాగ్ ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఎ బ్యాక్ ప్యాక్ అని చెప్పి అన్నారు, డైపర్ బ్యాగ్ లాగా అనమాట. సో నాకు ఒక హ్యాండ్ బ్యాగ్, మళ్ళీ నాదొక క్యాబిన్ బ్యాగ్, బేబీకి ఒక డైపర్ బ్యాగ్, ఇంకా తన 23 kgs బ్యాగ్. సో ఇలా మేము తీసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్స్, క్యాబిన్ బ్యాగ్, చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నిటి కూడా ట్యాగ్ వేశారు. అండ్ ఈసారి స్ట్రోలర్ కూడా ఉంది కాబట్టి ఆ స్ట్రోలర్కి ఇంకా కార్ సీట్ కూడా ఒక సెపరేట్ ట్యాగ్ అనేది పెట్టిండ్రు అనమాట. కన్ఫ్యూజన్ వచ్చి ఎక్కడ పోకుండా, బికాజ్ ఇంకా వేరే బేబీస్ కూడా ఉంటారు కదా, సో అట్లేం కన్ఫ్యూజన్ రాకుండా అన్నిటికీ ట్యాగ్ పెట్టేసిండ్రు. సో ఇట్లా ఇక్కడితోని మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయ్యేది ఉండదు, ఇంకా మేమే సెక్యూరిటీ చెక్ ఇన్ చేసేసుకొని ఇంకా లోపలికి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర ఏమైందంటే నాకు తెలియదు, ఈ స్ట్రోలర్ని కూడా వాళ్ళకి అక్కడ ఇవ్వాలంట. సో మన బ్యాగ్స్, మన షూస్, బెల్ట్ అవన్నీ ఇస్తాం కదా, సో అట్లనే అక్కడ మన బేబీది స్ట్రోలర్ ఇంకా కార్ సీట్ కూడా వాళ్ళకి ఇచ్చేయాలంట. సో అట్లా మొత్తం అంతా చెకింగ్ అంతా అయిపోయినాక మేము బోర్డింగ్ దగ్గర వచ్చి కూర్చున్నాము. మంచిగా టైంకి ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. సో టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అప్పుడు కంపల్సరీ బేబీస్కి మిల్క్ తాగిపించాలన్నమాట, లేదంటే వాళ్ళ చెవులు ఇట్లా మూసుకోవతాయి అని చెప్పి అంటాం కదా ఫ్లైట్ సౌండ్కి. టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అప్పుడు వాళ్ళు ఇట్లా మిల్క్ తాగితే ఏంటంటే స్వాలో చేస్తూ ఉంటారు కదా, సో హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి నేను కూడా హ్యాపీగా మిల్క్ ఇచ్చేసిన. సో నేను ముందే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు పాలు ఇచ్చిన, అండ్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కినప్పుడే ఇచ్చిన, మధ్యలో ఇవ్వలేదు. సో వాళ్ళకు కూడా ఆకలి అయితే వెంటనే తాగుతారు కదా ఫ్లైట్ ఎక్కగానే, సో అట్లా అని చెప్పి చేసిన. అండ్ బాసినెట్ అని చెప్పిన కదా, సో బాసినెట్ ఇట్లా బుక్ చేసుకున్నాం మేము. సో సపరేట్ సీట్స్ ఉంటాయి వాటికి, ముందర లెగ్ ఎక్కువ సీట్స్. సో అక్కడ మనకి ఇట్లా వచ్చి వాళ్ళు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత సెటిల్ అయినాక అందరూ కూడా వచ్చి ఈ బాసినెట్ అరేంజ్ చేస్తారనమాట. దాని మీద ఒక మంచి కంఫర్టర్ త్రో వేసేసి దానిపైన మంచి మెత్తగా ఉండేలాగా పెట్టేసి వెళ్తారు. అండ్ నేను దానిపైన ఒక వైట్ క్లాత్ అవన్నీ తెచ్చుకున్నాను. సో అవన్నీ వేసి బేబీని పడుకోబెడదామని చెప్పి రెడీ చేసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నా మీదనే పడుకుంది మిల్క్ తాగిన తర్వాత. కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో పడుకోబెడదామని చెప్పి అనుకున్నాను. అండ్ చాలామంది వీడియోస్ అడుగుతారు నన్ను, ఆ హెడ్ పైన మార్క్ ఏంటి బేబీకి స్కాల్ప్ పైన అని చెప్పి. సో అది బేసికల్లీ ఎక్స్ట్రా బ్లడ్ వెజల్స్ ఇన్ ద స్కాల్ప్ అనమాట. సో ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అని చెప్పి అంటారు. ఇది చాలా కామన్ అంట, ఇట్లా స్కాల్ప్ పైన, బ్యాక్ ఆర్ ఇట్లా చెస్ట్ పైన రావడము. సో ఇదేంటంటే ట్రీట్మెంట్ ఏం లేదంట, దానంతా అదే పోతుంది, పెయిన్ఫుల్ ఉండదు, ఇచ్చింగ్ కూడా ఉండదు అని చెప్పి అన్నారు డాక్టర్స్. సో మేమైతే ఏం వరీ అవ్వట్లేదు, బట్ మీరు అందరూ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు మెయిన్గా ఇంకొకటి తీసుకోవాల్సింది ఏంటి బేబీస్ కోసం అంటే, నేను పాపకి పెట్టా చూడండి, ఇయర్స్కి ఇట్లా హెడ్ మీద నుంచి వచ్చింది. సో అదేంటనంటే ఇయర్ ప్రొటెక్టింగ్ షీల్డ్ అని చెప్పి అంటారు కదా, సో అట్లా అనమాట. ఇయర్ బడ్స్ ఏమో అంటారు కదా పిల్లలకి వచ్చేది. సో ఇది గాలి పోకుండా ఒకటి హెల్ప్ చేస్తుంది, అండ్ ఇంకొకటి సౌండ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, బేబీస్ కూడా హ్యాపీగా పడుకునేలా చేస్తుంది అనమాట.
సో నేనైతే ఇది మొత్తం జర్నీ అంతా పెట్టలేదు, జస్ట్ అట్లా ఫ్లైట్ పైకి వెళ్ళినాక కొంచెం సేపు అడ్జస్టింగ్ టైం పడుతుంది కదా, సో ఆ టైంలో సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది పెట్టి ఉంచిన. తర్వాత పాప లేచినప్పుడు తీసేసిన అనమాట. తీసేసి కొద్దిసేపు అయినాక క్యాప్ పెట్టేసి ఉంచిన, చల్లగాలి చెవులకు పోకుండా సర్ది అట్లా అవ్వకుండా ఉంటుందని చెప్పి. సో బేబీ లేచే టైం వరకు ఫుడ్ వచ్చింది, ఫస్ట్ మీల్ అనమాట ఫ్లైట్లో. సో నేను యూజువల్గా ఎప్పుడైనా కానీ ఫ్లైట్లో మీల్స్ ఏం పెడుతున్నారు అనేది షూట్ చేసి మీకు చూపిస్తాను కదా, సో ఈసారి అట్లాగే తీసుకున్నాను. సో నేను తినాలంటే బేబీని బ్యాసినెట్లో పడుకోబెట్టాలి కాబట్టి లేచే ఉంది, బట్ అప్పటికి కాసేపు అట్లా పడుకోబెడదాంలే అని చెప్పి అనుకున్నా. మంచిగా అక్కడ స్క్రీన్స్లో వచ్చే లైట్స్ అన్నీ చూస్తుంది, వీడియో అంతా చూస్తుంది. అమ్మో ఇదొక పెద్ద టెక్నిక్ ఉంది దీనికి, మంచిగా బ్యాసినెట్లో ఏడుస్తలేదు, టీవీ చూస్తుంది ముద్దుగా అని చెప్పి అనుకున్నా. సో ఎక్కువసేపు ఉంచలేదు అనమాట, టీవీ ఆఫ్ చేసేసినాము. నా పక్కన ఆమె కూడా మంచి ఆమె ఉంది, సో ఆమె బేబీ ఇట్లా టీవీ చూస్తుంది అని చెప్పి తనే చూసి మరి తను కూడా చూడకుండా ఆఫ్ చేసేసింది అనమాట. పడుకునే టైంలోనే తను చూసింది, నేనైతే అసలు చూడడం కూడా చూడలేదు మొత్తం టీవీ. ఈసారి అసలు నో మూవీస్, నథింగ్, మొత్తం బేబీతోనే. అండ్ ఈ టాయ్ చూసిండ్రా ఫ్లైట్లో ఇచ్చారు ఇది. సో బేబీస్ ఉన్న ప్రతి ఒక్క మామ్స్కి ఇది వచ్చి ఇచ్చేసిపోయినరు. అది ఎంత భయంకరంగా ఉందో అసలు ఆడలే నా బేబీ అయితే. దాంతో పక్కన పడేసింది, అంతే పట్టుకుంది బట్ పక్కన పడేసింది అంతే. సో బ్యాసినెట్లో పడుకోబెట్టినప్పుడు కంపల్సరీ ఇట్లా ఒక బెల్ట్ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది మీకు, సో అది కంపల్సరీ పెట్టాలని చెప్పారు. జిప్ టైప్ ఉందన్నమాట అది, సో అది కంపల్సరీ యూజ్ చేయాలని చెప్పారు. అండ్ బేబీకి బ్యాసినెట్లో పడుకోబెట్టినప్పుడు ఒకవేళ సీట్ బెల్ట్ సింబల్ వచ్చింది అని అంటే కంపల్సరీ బేబీని బ్యాసినెట్ నుంచి తీసేసి మనం ఎత్తుకోవాలి. అండ్ మనకి లైక్ మదర్కి ఉండే సీట్ బెల్ట్తోనే ఒక చిన్న బెల్ట్ ఉందన్నమాట, వాళ్ళ బేబీకి ఇచ్చారు అది. సో కంపల్సరీ ఆ బెల్ట్ వేయాలని చెప్పి అన్నారు. ల్యాండింగ్, టేక్ ఆఫ్, ఇంకా ఇట్లా టర్బులెన్స్ వచ్చినప్పుడు సీట్ బెల్ట్ సౌండ్ మనకి సింబల్ వస్తుంది కదా, సో అలాంటప్పుడు కూడా ఆ బెల్ట్ వేసి ఉంచాలని చెప్పారనమాట. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. నాకు కూడా ఫస్ట్ టైమే, సో మొత్తం వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఫాలో అయిపోయినా అంతే. సో పడుకున్నాక నేను తిందామని చెప్పి అనుకున్నా కదా, బట్ నో అది అవ్వలేదు. సో అంటనే ఉంది. సో సర్లే అని మీద పెట్టుకొని తిందామని చెప్పి అనుకున్నా. అండ్ అప్పుడే నేను వీడియో కూడా షూట్ చేస్తుంటే నా మీద మంచి గుచ్చుంది అది. సో బ్రెడ్, ఇంకొక చిన్న ఏమంటారు ఒక డెజర్ట్, కస్టర్డ్ డెజర్ట్ ఇచ్చారు, అండ్ ఒక సాలెడ్ ఇచ్చారన్నమాట. సో కీన్వా సాలెడ్ ఇచ్చారన్నమాట. నేనైతే ఎంజాయ్ చేసిన, బికాజ్ నేను కీన్వా అలవాటు చేసేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు బేబీ చూడండి అక్కడ మంచిగా చేయబెట్టి లాగేసింది అనమాట. అప్పుడు అనుకున్నా నో ఇది అవ్వద్దు, ఇంకా అసలు తిననివ్వట్లేదు అని చెప్పేసి ఇంక ఇట్లనే బెల్ట్ పెట్టేసి ఇట్లా మీద పెట్టుకొని నేను తిన్నా అనమాట. అండ్ మంచిగా మెయిన్ ఫుడ్ తింటున్నప్పుడు మెయిన్ ఫుడ్ వచ్చేసి పాస్తా ఇచ్చారు. అప్పుడు అనుకున్నా ఇంకా లేదు, బేబీ మీద ఉంటే కారం తనకంటుతుంది అండ్ ఆల్సో నన్ను కూడా సరిగ్గా తిననిచ్చదు, చేతులు పెడుతూ ఉంటుంది అనవసరంగా అని చెప్పి తనని అక్కడ బ్యాసినెట్లో పడుకోబెట్టేసి నేను తినేసిన అనమాట. కస్టర్డ్ నాకు పెద్దగా నచ్చలేదు పర్సనల్లీ, అది నా ఫస్ట్ మీల్. సో తిన్నాక మళ్ళీ బేబీని తీసుకున్నా. ఇంకా అప్పుడు నా మీద పడుకుంది, ఫుల్ నిద్ర వస్తుంది నేను తింటున్న టైంలో, అయినా పడుకోలేదు. ఇంకా మీద తీసుకొని ఇట్లా ఎత్తుకోగానే పడుకుంది అనమాట. సో పడుకున్నాక నేను కాసేపు ఎడిటింగ్స్ చేసుకుందామని చెప్పి అనుకున్నా. తెలుసా బేబీ పుట్టక ముందు నేను 3 సార్లు వచ్చినాయి కదా ఇండియాకి, అప్పుడు నేను 24 hours ఫ్లైట్లో ఎన్ని ఎడిటింగ్స్ చేస్తుండేది తెలుసా. ఇప్పుడు అట్టనే అనుకొని ఓవర్ యాక్షన్ బిల్డప్ అన్ని ఫోన్లో వేసుకొని వచ్చిన, ఒక్కటి కూడా చేయలేదు తెలుసా ఎడిటింగ్. జస్ట్ కొన్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నా అంతే, అసలు అవ్వలేదు నాకు బేబీతోని. సో పడుకున్నప్పుడు నేను కాసేపు రిలాక్స్ అవ్వడము అట్లా జరిగింది, కానీ అసలు పడుకోలేదు. అండ్ మధ్యలో మా అత్తయ్య వచ్చారు. సో మా అత్తయ్య మామయ్య వాళ్ళకి వెనక సీట్ దొరికినాయి అనమాట. సో నాతో కూర్చోలేదు వాళ్ళు, జస్ట్ ఇట్లా అప్పుడప్పుడు మా అత్తయ్య వచ్చి 2 సార్లు చూసేసి వెళ్ళారు బేబీ ఏం చేస్తుందని చెప్పి. ఒక్కసారి నేను మా అత్తయ్య వాళ్ళకి పాపని ఇచ్చి వచ్చిన, నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడం అదంతా చేసిన అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్లో బేబీ ఎంత కోఆపరేటివ్గా ఉండింది అని అంటే 100కి 99% వస్తాం. బికాజ్ 1% ఏమైందంటే బేబీ బ్యాసినెట్లో నుంచి ఊరికే తీస్తున్నప్పుడు నిద్ర డిస్టర్బ్ అయింది, అప్పుడు కొంచెం క్రాంకీ అయింది అన్నమాట ఒక 5 minutes వరకు. బట్ రెస్ట్ ఆఫ్ ది టైమ్ షీ వాజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ బొట్టు పెట్టించుకోలేదు మేము వచ్చే గ్యాప్లో, టైం కూడా లేకుండే. సో నేను ఫ్లైట్లోనే కాటుక తెచ్చి తనకి బొట్టు పెట్టిన. నాకు ఎందుకో బేబీని బొట్టులు లేకుండే ఇవ్వడం అస్సలు నచ్చట్లేదు. ఫస్ట్లో చిన్న ముఖం ఉన్నప్పుడు బొట్టు పెడితే బాగాలేకుండే,
అండ్ ఆల్సో అప్పుడు బేబీ యాక్నే అంతా వచ్చిండే, సో బొట్టు పెట్టలేదు. కొంచెం పెద్ద అయినాక ఫేస్ క్లియర్ అయిపోయిన తర్వాత బొట్టు పక్కా పెడుతున్నాం మేమైతే. అండ్ నెక్స్ట్ ఇంకొక మీల్ వచ్చేసి ఈ శాండ్విచ్ వచ్చింది. సో ఇది శాండ్విచ్ అంటారా లేకపోతే కర్రీ పఫ్ అంటారా రోల్ అంటారా ఏదో కానీ మొత్తంగా అయితే వచ్చింది. బట్ దిస్ హ్యాడ్ మష్రూమ్ ఇన్ ఇట్. సో నేను మష్రూమ్ తినను అనమాట. అది ఇంకా మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇచ్చేసిన. సడన్గా చూసినా నేను ఇంకా బేబీ పడుకుందని చెప్పి నేను కాసేపట్లో నాకు నేను సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకున్నా. లైక్ కొంచెం ఫేస్ అంతా మాయిశ్చరైజర్ పెట్టుకొని జుట్టు పైకి పెట్టేసుకొని అట్లా రిలాక్స్ అయ్యాను అనమాట. సో చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, ఓసీఐ ఇంకా ఈ వీసా ఎలా తీసుకున్నారు అని చెప్పి, పాస్పోర్ట్ అండ్ సో బర్త్ సర్టిఫికేట్ మనము హాస్పిటల్లో అప్లై చేయాలి. బేబీ పుట్టినప్పుడే 3 వీక్స్కి వస్తుంది, మన గవర్నమెంట్ మనకి ఇంటికి పంపిస్తుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మనం ఇంట్లోనే పాస్పోర్ట్కి అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో మనకు ఒక స్లాట్ బుక్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సో ఆ స్లాట్ బుక్ చేసుకున్నాక ఆ రోజు యూఎస్పీఎస్కి వెళ్తే వాళ్ళు ఫోటో తీసి పాస్పోర్ట్ అనేది అప్లై చేస్తారు డాక్యుమెంట్స్ తీసుకొని. మేము ఈశాన్వికి ఈ వీసా తీసుకొని వచ్చాము బికాజ్ మాకు టైం లేకుండే. ఓసీఐకి టైం పడుతుంది అనమాట. సో ఓసీఐ ఇంక ఇండియా వీసా ఏంటి అని అంటే, ఓసీఐ కార్డు లాంగర్ వ్యాలిడిటీ వరకు మనం ఇండియాలో ఉండొచ్చు అనమాట. అండ్ 21 years ఏజ్ తర్వాత మనము ఒకటేసారి రెన్యూ చేసుకోవాలి. అదే ఈ వీసా అయితే టెంపరీ, లైక్ మనం ఎవ్రీ 5 to 10 yearsకి రెన్యూ చేసుకోవాలి. అండ్ మేమైతే ప్రజెంట్ ఇప్పుడు 1 yearకే తీసుకున్నాం అనమాట. దెన్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓసీఐ కార్డ్ అంటే ప్రతిసారి మనం రెన్యూ చేసుకోకర్లే కాబట్టి మనకు తక్కువ పడుతుంది. అదే ఇండియా వీసాకి అయితే ఎక్కువ పడుతుంది, మళ్ళీ రెన్యూ చేసుకోవాలి కాబట్టి. అండ్ లెంత్ ఆఫ్ ది స్టే ఇన్ ఇండియా కూడా ఓసీఐ కార్డ్కి ఎక్కువ ఉంటుంది దెన్ కంపారిటివ్లీ టు ఈ వీసా. FRO అని పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు. సో అదనమాట, నాకు పెద్దగా తెలియదు దాని గురించి. ఇంకొకటి ఓసీఐ కార్డు ఉంటే మనం ఇండియాలో ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. అదే ఈ వీసా ఉంటే వర్క్ చేసుకోలేం, కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి ఓసీఐ కార్డ్తో పిల్లలు ఇండియాలో స్టూడెంట్ వీసా లేకుండా చదువుకోవచ్చు. అదే ఈ వీసా ఉందనుకోండి, టూరిస్ట్ వీసా, మనకి ఇండియా వీసా ఉండాలన్నమాట. రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఓసీఐతో ఇమిగ్రేషన్ దగ్గర క్లియరెన్స్ పాయింట్స్ కొన్ని తక్కువ ఉంటాయి దెన్ కంపారిటివ్లీ టూరిస్ట్ వీసా కన్నా ఎక్కువ అనమాట. సో మేమైతే టైం లేదు కాబట్టి ప్రజెంట్ ఈ వీసా తీసుకొని వచ్చేసాము ఇక్కడికి. మా అప్పుడైతే ఓసీఐకి వెయిట్ టైం 5 to 6 months ఉంటుందన్నమాట. సో మేము 3 monthsకి వద్దామని చెప్పి అనుకున్నాం కాబట్టి ఈ వీసా అప్లై చేసుకొని వచ్చాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీ హ్యావెంట్ చోజ్ ఓసీఐ. అండ్ ఎందుకు ఈ వీసా తీసుకున్నాము అంటే, సో డాలస్ నుంచి దోహాకి మాకు ఇంకా 2 hours లెఫ్ట్ అనమాట ఫ్లైట్ జర్నీ. అండ్ ఈ గ్యాప్లో లాస్ట్ మీల్ ఇచ్చారు. సో బేబీ ఏజ్ అడిగారు ఫస్ట్ వచ్చి. సో నేను 3 months అని చెప్పిన, అయినా కానీ వచ్చి ఈ సిర్లాక్ ఫుడ్ ఇచ్చిండ్రు. సో ఇది 6 months అనమాట. 6 months ఏజ్కి వచ్చే సిర్లాక్ అంట ఇది. ఓకే ఇచ్చిండ్రు కదా అని చెప్పి నేను ఇంకా పెట్టుకున్నా, నో అని చెప్పి ఏం అనలేదు. సరే అసలు ఇవేంటివి అని చెప్పి చూస్తే ఇట్లా ప్యూరీ లాగా ఉంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ రెండు కూడా. సో సరే టేస్ట్ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పి టేస్ట్ చేసిన, అస్సలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. షుగర్స్ ఉంటాయి బేసికల్లీ అండ్ ఆల్సో ప్యాక్డ్ ఫుడ్ కదా, ఐ డోంట్ ప్రిఫర్ యూజువలీ. కానీ ఇప్పుడు నేనైతే బేబీకి ఫుడ్ ఏం పెట్టట్లేదు కాబట్టి నేను బతికిపోయినా. అండ్ నా మీల్ వచ్చేసి బ్రంచ్ అనమాట ఇది. సో దోశ, ఉప్మా, ఇంకొకటి సమ్ ఆలు టిక్కీ లాగా ఒకటి ఇచ్చిండ్రు అనమాట. ఇంకొకటి ఈ కుకీ ఒకటి ఇచ్చిండ్రు, యోగర్ట్ విత్ స్ట్రాబెరీ జెల్లీ, ఇంకా ఫ్రూట్స్ ఇచ్చారన్నమాట. సో దిస్ వాజ్ ఫర్ బ్రంచ్. బాగుండే యాక్చువల్లీ. ఇంకా దోహాలో దిగుతున్నాం అన్న టైంకి నేను కొంచెం ఫ్రెష్ అయినా, అంటే లైక్ ఫ్రెష్ ఇన్ ద సెన్స్ మొహం ఏం కడుక్కోలేదు, బట్ జస్ట్ ఇట్లా హెయిర్ అంతా కూడా మంచిగా లీవ్ చేసేసుకొని ఫేస్ మీద వెట్ వైప్స్తోని క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ బేబీకి కూడా డైపర్ చేంజ్ చేసేసి నా పైన పడుకోబెట్టుకున్నా. బికాజ్ చెప్పా కదా టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అప్పుడు అండ్ టర్బులెన్స్ అప్పుడు మనం సీట్ బెల్ట్ వచ్చిన సింబల్ ఉంటుంది కదా, అప్పుడు మనం మీదకి పెట్టేసుకోవాలి బేబీని అండ్ సీట్ బెల్ట్ పెట్టేసాలని చెప్పి. సో అట్లా నేనైతే బేబీని మొత్తం నా మీద పెట్టుకున్నాను. అండ్ ల్యాండింగ్ అప్పుడు మెయిన్గా ఇంకొకటి అవసరమయ్యేది ఏంటి అని అంటే ఫీడింగ్ చేయడము. సో బేబీకి పాలు ఇచ్చుకుంటూ నేను ఉన్నా అనమాట. సో డాలస్ నుంచి దోహా ఫ్లైట్ 16 hours ఫ్లైట్. 16 hours నా బేబీ అయితే చాలా కోఆపరేటివ్గా ఉండే, మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ చాలా భయం వేసిండే, ఇంకా అంటే ఎట్లా మేనేజ్ చేస్తావు కదా అని చెప్పి. అండ్ మా హస్బెండ్ కూడా ఫుల్ మిస్ అయినా, బికాజ్ నా పక్కన ఒక చిన్న బేబీ ఉండే, తనకి 8 months అంట, చిన్న పాపనే. సో తనకి ఇండియన్స్ కాదు, మమ్మీ డాడీ ఇద్దరు ఉండే. సో వాళ్ళని చూసినప్పుడు నేను కూడా అనుకున్నాను, అమ్మా పోనీతో వచ్చింటే బాగుండేది అని చెప్పి. బట్ బేబీ వాజ్ కోఆపరేటివ్ కాబట్టి నాకు ఇంకా మళ్ళీ ఇంకా మిస్సింగ్ ఫీలింగ్ అనిపించలేదు, ఓకే మేనేజ్ చేస్తా అని అనిపించింది. సో దోహాలో దిగినాం అన్నమాట. ఇక్కడ నాకు బేబీ ఉంది కాబట్టి ఇట్లా కార్ట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉండింది. అండ్ మా అత్తయ్య మామయ్య కూడా నాతో కార్ట్లో వచ్చారనమాట. వాళ్ళు కూడా మా పేరెంట్స్ అని చెప్తే వాళ్ళకు కూడా కార్ట్లో తీసుకొని వెళ్ళినారు. సో వేరే బోర్డింగ్ వెళ్ళాలిగా, వేరే గేట్ దగ్గరికి. మధ్యలో ఏమైందనంటే మా మామయ్య గుర్తు చేసిండ్రు, సిరి నీ బ్యాక్ ప్యాక్ తెచ్చుకున్నావా అని చెప్పి.
అక్కడ వచ్చింది పెద్ద ఫన్. సో నేను ఫ్లైట్లో డాలస్ నుంచి దోహాకి వచ్చే ఫ్లైట్లో ఒక బ్యాగ్ మర్చిపోయి వచ్చేసిన. ఇంక అప్పుడు ఎంత అడిగినా కానీ క్రూ అంతా వెళ్ళిపోయినరు, ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్పిండ్రు. సో నాకు ఈ కార్ట్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఈ గ్రీన్ డ్రెస్ ఉంది కదా, సో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డెస్క్కి తీసుకుని వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ అంతా సబ్మిట్ చేస్తే బ్యాగ్ కలర్ అవన్నీ అడిగిండ్రు. సో బ్యాగ్ అవైలబుల్గానే ఉండే, అంటే దొరికింది. అది కలెక్ట్ చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ డెస్క్కి వెళ్ళమని చెప్పారు. వీళ్ళంతా చాలా బాగా హెల్ప్ చేసారు. బట్ ట్రాన్స్పోర్ట్ డెస్క్లో 2 ఆడవాళ్ళు ఉండే అనమాట. అస్సలు హెల్ప్ చేయలేదు. నాకు చాలా చీప్గా చూసి, మర్చిపోయినావా అయితే ఏందంట, అట్లా మర్చిపోతావు నువ్వు, ఇప్పుడు మాకు ఎవరు స్టాఫ్ లేరు, మేము ఇవ్వము మీకు, వెళ్ళిపో, నువ్వు మళ్ళీ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కలెక్ట్ చేసుకో, పాస్పోర్ట్ చూపించు వాళ్ళకి, అప్పుడు ఇస్తారు అంటే రెక్లెస్గా మాట్లాడారు. నాకు ఇంకా కోపం వచ్చింది. సరే ఓకే కదా అని చెప్పి ఇంకా అట్లనే మర్చిపోయి వచ్చేసిన అనమాట. సరే ఓకే ఇండియాకి అయితే వెళ్తున్నాం కదా, ఇంకా ఈ ఫ్లైట్ కూడా మిస్ అయిపోతా అని చెప్పేసి తొందరగా వచ్చేసిన ఇక్కడికి గేట్ దగ్గరికి. అండ్ ఈ ఫ్లైట్ మిస్ అవ్వకుండా మా అత్తయ్య వాళ్ళతో ఇక్కడే ఉండే. సో వాళ్ళు నాతో ఫోన్లో ఉండి అన్ని అప్డేట్స్ చేస్తూ ఉండే అనమాట. సో వచ్చేసిన ఇక్కడికి వచ్చి ఇంకా ఆ డిసప్పాయింట్మెంట్ అంతా వదిలేసి హ్యాపీగా ఉందాము, ఇప్పుడు ఇండియా పోతున్నా కదా అని చెప్పేసి చియరప్ చేసుకున్నమాట నేను. అండ్ నేనైతే ఇప్పుడు మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో కూర్చున్నా. సో స్టార్టింగ్ అంతా కూడా బేబీ ఫ్లైట్ స్టార్ట్ అవ్వముందు మంచిగా లైట్స్ చూస్తూ పైన అవన్నీ చూసుకుంటూ చిల్ అవుతుండే అనమాట. మంచిగా ఊ అని ముచ్చట్లు పెడుతూ ఉండే. అప్పుడు నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నా బేబీతోని, మంచిగా ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి. ఆల్సో బేబీకి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అనమాట మనము, ఇట్లా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది అని చెప్పి. అండ్ క్రూతోని పైలట్తో కూడా ఫొటోస్ దిగచ్చంట. బట్ నా వరకు వచ్చే వరకు ఏమైందంటే సర్టిఫికేట్ పక్కన పెట్టేస్తే క్రూ ఇంకా పైలట్స్ ఫోటో తీసుకోవడానికి అలౌ చేయలేదు. రూల్స్ మారిపోయినాయి అంట, సెక్యూరిటీ పర్పస్ అండ్ వాటి వల్ల వాళ్ళు ఎవరు ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదు. సో నేనేం ఫొటోస్ తీసుకోలేదు వాళ్ళతోని. అది అయిపోయినాక 1 మీల్ ఇస్తారు. సో 3 hours ఫ్లైట్ కదా, 3.5 hours ఫ్లైట్. సో 1 మీల్లో నాకైతే రైస్ ఇచ్చారన్నమాట విత్ పన్నీర్ అండ్ స్పినచ్. సో దాంతోపాటు ఒక బన్, ఇదేంటో మైసూర్ బొండలాగా ఉంది, బజ్జీలాగా ఉంది, ఏందో అర్థం కాలేదు, ఒక స్వీట్, ఇంకా సాలెడ్ అనమాట. సో పచ్చడి కూడా ఇచ్చిండ్రు. వరస్ట్గా ఉండే ఆ పచ్చడి అయితే, మొత్తం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉండే దాంట్లో. సో నాకు అది కూడా నచ్చలేదు. ఇది డాలస్ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్లో ఫుడ్ అనమాట. బాగుండే, డీసెంట్ ఎనఫ్. అండ్ ఈ ఫ్లైట్లో నా చిన్నప్పటి ఫ్రెండ్ కలిసిందనమాట. సో తనతో మాట్లాడుకుంటూ వచ్చిన, అసలు టైం తెలియలేదు. అండ్ వీ హ్యావ్ రీచ్ హైదరాబాద్, సేఫ్గా ల్యాండ్ అయినాము, అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మధ్యలో నా బ్యాగ్ పోవడం తప్ప ఒకటి, ఇంకేం లేదు. సో ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ అవర్ బేబీస్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ హ్యాస్ హ్యాపెండ్. And hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye. Next videos lo అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అదంతా కూడా షూట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తా.